అండి. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే చేపల ఆవిడొచ్చిందండి. జల్లలు అండ్ చిన్న చిన్న పరిగెలైతే తీసుకొచ్చారు. మా అత్తమ్మకి పరిగెలు ఇష్టం. మాకేమో జల్లలు ఇష్టం. జల్లల్లో అయితే బొర్రు జల్లు అంటారనమాట. వాటిలో అయితే ముళ్ళు ఉండవనమాట ఎక్కువగా. ఒకటే ముళ్ళు ఉంటుంది. వెన్నెముక ముళ్ళు. సో, అందుకని మేమైతే ఈ జల్లలు తీసుకున్నాం. బొర్ర జల్లలు. అలాగే మా అత్తమ్మకైతే పరిగెలు తీసుకున్నారు. ఆవిడ క్లీన్ చేసేలోపు నేనైతే పచ్చి చింతకాయలు అయితే పచ్చి చింతకాయలు మళ్ళీ పూత వచ్చేసి మళ్ళీ కాయలు అయితే కాసేస్తున్నాయండి. ఈ ఇయర్ 2 టైమ్స్ వచ్చేసినాయి చింతకాయలు. చింతకాయలు అయితే నేనైతే ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. తొక్క అయితే తీసేసేయాలి, తీద్దాం పక్కన. అండ్ మా అత్తమ్మ అయితే ఇవన్నీ నీట్గా చేసేలోపు నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవైతే నీట్గా చేసేసి తెచ్చేసారు. కొంతమంది తలలు ఉంచారు. మేమైతే తలలు ఉంచుతాం. మాకు తలలే ఇష్టం. నాకైతే చేప తల ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఎవరికెవరికి ఇష్టమో కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి. అక్కడ చేప తల పెద్ద చేప అదైనా చిన్న చేప అదైనా నాకైతే తలలు చాలా ఇష్టం. సో, నేనైతే ఇట్లా అయితే తీసి మొత్తం కలిపి పెట్టేస్తానండి. చిన్న చేపలు కదా, మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కలిపి పెట్టేస్తాను. మా నాయనమ్మ చేసే విధంగా నేను ఈరోజు ట్రై చేద్దామని చెప్పేసి పెడుతున్నాను. ఎప్పుడు పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను చూడడమే కానీ నేను ఎప్పుడు ట్రై చేయాల. నేను ఆనియన్స్ కుక్ అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత ఈ చేపలు వేసి చేసేదాన్ని. ఫస్ట్ టైం మా అమ్మని అడిగి నేనైతే ఇలా ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ కొంచెం పెద్దగానే కట్ చేయాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కారంగా ఉంటుంది. కారం ఎక్కువ వేస్తాం కదా, అందుకని 4 పచ్చిమిర్చి అయితే వేసాను. అలాగే పసుపు, ఉప్పు కూడా వేసేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసేస్తానండి. సరిపడా కారం కూడా వేసుకుంటేనే ఈ చేపల పులుసులో చాలా 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 టేస్టీగా ఉంటుందన్నమాట. మాకు గోదావరి చేపలు అంటే ఎంత ఇష్టమో, టేస్టీ అండ్ యమ్మీ ఉంటాయన్నమాట. ఆయిల్ కూడా వేసేద్దామండి. మొత్తం కలిపేద్దాం. మా నాయనమ్మ అయితే గరిటె వేయకుండా మంచిగా ఇట్లా అయితే తిప్పేస్తారు. నాకు అస్సలు రావడం లేదు. ట్రై చేస్తున్నాను ఆవిడ ఇట్లా చేద్దామని, మిక్స్ చేద్దామని. అబ్బే, గరిటె వేయకుండా పని అయితే అవ్వలేదన్నమాట నాకు. ఈ విధంగా అయితే గరిటేసేసి మంచిగా కలిపెట్టేసుకోవాలండి. చింతపండు కూడా పోసేసిన తర్వాత అప్పుడు గ్యాస్ మీద పెట్టాలా. చూడండి, ఈ విధంగా అయితే కలిపి ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేసేయాల. ఈ కారం, ఉప్పు, ఆయిల్ ఇవంతా ఈ చేపలకి పెట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఒక 5-10 మినిట్స్ అట్లా పక్కన ఉంచేసానండి ఈ విధంగా కలిపేసి. అంతలోపు నేనైతే చింతకాయలు ఉడకబెట్టినా కదండి, పచ్చి చింతకాయలు. ఈ చింతకాయలను అయితే తొక్కైతే తీసేస్తాను. మా వారైతే వీడియో తీయమంటే ఎంత కష్టపడిపోతున్నారో. ఇంకెంతసేపు ఒలుస్తావు అంటున్నారనమాట. ఎంత బద్ధకమేనండి. ఒకళ్ళు వీడియో తీసేవాళ్ళు అంటే ఎంచక్కా మనం కూడా కనిపిస్తూ వీడియో తీస్తే చాలా బాగుంటుంది కదా. మా వారైతే అస్సలు సపోర్ట్ చేయట్లేదు. షార్ట్ వీడియోస్కి నేను బ్రతిమలాడుకొని తీసుకొచ్చి షార్ట్ వీడియోస్ చేస్తానన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే తీసేస్తున్నాను అనమాట. ఇలా తొక్క మొత్తం తీసేసి కొద్దిగా వాటర్ వేసి ఇదంతా గుజ్జు అంతా తీసేయాలన్నమాట. చింతపండు ఎట్లా మనం గుజ్జు తీస్తాం అట్లా పచ్చి చింతకాయలు ఇట్లా ఉడకబెట్టేసి దీని గుజ్జు అయితే తీసి వేసుకోవాలండి. ఈ విధంగా పచ్చి చింతకాయలు ఉన్నప్పుడు పచ్చి చింతకాయలు వేసుకొని చూడండి ఒక్కసారి. చింతపండు కన్నా ఈ పచ్చి చింతకాయల టేస్టే చాలా బాగుంది అంటారనమాట. చూడండి, ఈ విధంగా అయితే వేసేస్తున్నాను. మనకి సరిపడా చింతపండు గుజ్జు, అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తానండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తాను. చూడండి, కొంచెం చింతపండు సరిపోతుంది, పుల్లగా ఉందన్నమాట. అందుకని 2 టైమ్స్ అయితే కలిపి నేనైతే పోసేస్తాను చింతపండు. అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేస్తాను. మనకి సరిపడా వాటర్ వేసేసుకోవాలండి ఇప్పుడే. కుక్ అయ్యేటప్పుడు మళ్ళీ మధ్యలో వేస్తే బాగోదు. ఇప్పుడైతే మనం సరిపడా చేపలన్నీ ఇట్లా కలిపెట్టేసుకొని గ్యాస్ అయితే వెలిగించేసుకుందామండి. ఓకేనా? చాలా 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 బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ఈ గోదావరి చేపలు ఈ విధంగా ట్రై చేశారా లేదా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే గ్యాస్ వెలిగించేసి మూత అయితే పెట్టేసి నేను వచ్చేస్తానమాట. అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఈ 3 ఉంటే చాలండి కర్రీకి, ఇంకేం అవసరం లేదు. మా ఆయన మసాలా ఎక్కువ వద్దు, కొంచెమే ఒక పక్క నుంచి చెప్తానే ఉన్నారనమాట. వీడియో తీస్తా. సో, నేనైతే ఈ విధంగా దంచి పెట్టేసుకున్నానండి. లేదంటే నేను ఎక్కువ జీలకర్ర, అల్లమేను, వెల్లుల్లిపాయ వేస్తాను అనమాట. మా వారేమో ఇంత చాలు 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 అంటానే ఉన్నారు. సరే అని చెప్పేసి అదైతే వేసేస్తాను. బాగా తెల్లొస్తుంది చూసారా, కుక్ అవుతుందనమాట. చేపలన్నీ త్వరగా కుక్ అయిపోతాయండి, చిన్న చేపలు కదా. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ చిన్న మంటలో వేసేసి ఆఫ్ చేసేయడమేనండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా గోదావరి జిల్లలు, బుడ జిల్లలు అండ్ పరిగెల కర్రీ అయితే అయిపోయిందండి. యమ్మీ యమ్మీ. నాకైతే నోరు ఊరుతుంది, నేను తినేయాలి వేడి వేడి అన్నంలో. ఓకేనా అండి?
డోంట్ ఫర్గెట్ అండి, ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. వావ్, ఎమ్మీగా ఉంది. ఒక 2 మినిట్స్ తర్వాత అయితే కర్రీ అయితే ఈ విధంగా ఉందండి. మంచి లుకింగ్తో ఎమ్మీగా మంచి స్మెల్ అయితే వస్తుంది. నేనైతే తినేయాలండి. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.